ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? వాళ్ళెంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ దర్శించండి, మీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. 1 Samuel chapter 7 verse 12. Hitherto hath the Lord helped us. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి ఇంతవరకు యెహోవా సహాయం చేశాడా అండి మీకు? చేశాడా? చేయలేదా? చేశాడు కదా అండి. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడి సహాయం అనేది మనం అందరం కూడా పొందుకున్నామండి. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుని యొక్క అద్భుతమైన సహాయము, అద్భుతమైన కాపుదల, అద్భుతమైన భద్రత, అలాగే అనేక విషయాల్లో దేవుని యొక్క కృప మనం అందరం కూడా పొందుకున్నాము. కాబట్టి ఒక్కొక్క దినం దాటుకుంటూ నూతన సంవత్సరానికి మనము దగ్గర అవుతూ ఉన్నాము. మరి మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి, దేవుడు నాకు ఈ విషయంలో సహాయము చేయలేదు అని? ఈ సంవత్సరంలో ఎప్పుడైనా గొనిగారా? లేకపోతే దేవుడు నాకేం మేలు చేయలేదు అనే స్థితిలోకి కూడా వచ్చేసారా? ఒకవేళ ఈరోజు అలాంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. ఎన్నో సహాయాలు చేశాడండి దేవుడు మన జీవితంలో. 1 కాదు, 2 కాదు, ఊహించలేనటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అది మనం గ్రహించమన్నమాట. దేవుడు చేసే కార్యాలు మనకు చాలాసార్లు అర్థం కావండి. ఎందుకంటే అవి గ్రహించేటువంటి ఉన్నత స్థితి కానీ ఆత్మీయ స్థితి కానీ మనలో చాలాసార్లు ఉండదు, కాబట్టే మనకు అర్థం కావన్నమాట. ఒకసారి ఆలోచించండి, ఈ సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళారు, ఎన్నిసార్లు ట్యాబ్లెట్స్ వేసుకున్నారు, లేకపోతే ఎన్నిసార్లు మీ జీవితంలో నిరాశలోకి వెళ్ళిపోయారు, లేకపోతే కన్నీరు కార్చారు, ఎన్నిసార్లు మీ జీవితంలో మరి వేదనతో కృంగిపోయి ఒంటరిగా మిగిలిపోయినటువంటి పరిస్థితులు చవి చూశారు. మరి ఆ పరిస్థితులన్నింటినీ కూడా దాటుకొని మరొక సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాము అంటే దేవుడి సహాయము కాదా అండి? దేవుడి కృప కాదా ఇది? దేవుడి కాపుదల కాదా మన జీవితాల్లో? అవును, 100% అవునే అండి. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేయలేదు అని చెప్పడానికి మనం ఎవ్వరికీ కూడా అధికారం లేదు. అలా అనడానికి కూడా మరి ఎంత మాత్రం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే దేవుడు సహాయం లేకుండా ఈరోజు మీరు ఉన్న స్థితిలో మరి ఎలాగున్నారనేది ఆలోచించండి. గతించిన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఈ సంవత్సరం అంతా కూడా ఎంత ఉన్నతంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అలాగే అనేకమైన కఠినమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా తోడుగా ఉండి నడిపించాడు. అలాగే అనేకమైనటువంటి బలహీనతలు మన శరీరాలకు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా మనకి విడుదలనిచ్చి స్వస్థతనిచ్చి ఈ సంవత్సరాంతం వరకు కూడా మనల్ని నడిపిస్తూ వచ్చాడు. అంటే ఆయనకు మన పట్ల ఎంత ప్రేమ ఉందో. మరి ఆయన కాకపోతే మనకి ఎవరు సహాయం చేస్తున్నారండి? ఆయన ప్రేమ చూపించకపోతే మన పైన ఎవరు ప్రేమ చూపిస్తున్నారండి? మరొకసారి దేవుడు నీకు గుర్తు చేస్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ప్రాణం ఇచ్చినంతగా ప్రేమిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా నేను ఎవరో ప్రేమించలేదనో, లేకపోతే ఎవరు నన్ను ఆదరించలేదనో, నేను ఒంటరిగా మిగిలిపోయాననో నువ్వు బాధపడుతున్నావా? లేదండి, అవసరం లేదండి బాధపడడానికి. ఎందుకు తెలుసా? నువ్వు ఒంటరి కాదు, నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. అలాగే నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని అనుకుంటున్నావు, కానీ దేవుడు నేను ప్రతి క్షణము ప్రతి నిమిషము నేను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలండి. ఒకరోజంట ఒక తెల్ల పావురానికి అలాగే తెల్ల పువ్వుకి ఫ్రెండ్షిప్ ఏర్పడిందంట. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారంట అండి వాళ్ళిద్దరు. అయితే ఇలా రోజు ఫ్రెండ్షిప్లో వాళ్ళిద్దరూ చాలా మాట్లాడుకుంటూ చాలా క్లోజ్ అవుతూ చాలా హ్యాపీగా మూవ్ అవుతూ ఉన్నారంట. ఒకరోజు తెల్ల రోజ్ ఫ్లవర్ చాలా బాధగా కనిపించిందంట ఆ పావురంకి. అప్పుడు రోజ్ ఫ్లవర్ని అడిగిందంట పావురం, ఏమైంది, ఎందుకు అలా డల్గా ఉన్నావు అంటే అది అనిందంట, ఈ తోటలో అన్నీ కూడా రెడ్ ఫ్లవర్సే ఉన్నాయి, రోజెస్, కానీ నేను మాత్రం రెడ్ అవ్వట్లేదు. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు వైట్గానే ఉన్నాను, నేను కూడా రెడ్ ఫ్లవర్ అయితే బాగుండు అనేసి బాధగా అనిపిస్తుంది, అది జరగదు కదా అనేసి బాధపడుతూ కూర్చుంటుందన్నమాట. అప్పుడు పావురంకి ఒక ఆలోచన వస్తుంది, తన యొక్క ఫ్రెండ్ కోరిక ఎలాగైనా తీర్చాలి అని చెప్పేసి, అది రెడ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే నేను ఏం చేయగలనని చెప్పేసి ఆలోచించుకొని తన శరీరానికి గాయాన్ని పరుచుకొని
తన రక్తం అంతటిని తీసుకొచ్చి ఆ యొక్క గాయంతో ఉన్నటువంటి ఆ పావురము ఆ యొక్క ఫ్లవర్ పైనకొచ్చి వాలినప్పుడు తన రక్తం అంతా కారి ఆ యొక్క వైట్ ఫ్లవర్ అనేది రెడ్ ఫ్లవర్గా మార్చబడిందంట అండి. మరి యేసయ్య కూడా నిన్ను ఇంతగానే ప్రేమిస్తున్నాడండి. లోకంలో, పాపంలో, మరి బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు, మరి నీ జీవితము దేనికి పనికిరానటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అసహ్యంగా ఉన్నప్పుడు, నువ్వు బ్లాక్‌గా పాపం అంతటితో నింపబడిన స్థితిలో, కంపు కొడుతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య నిన్ను చూశాడు. అలాగ నీకున్న స్థితిలో నుంచి నువ్వు చాలా సార్లు బయటికి రావాలని నువ్వు ప్రయాసపడ్డావు గానీ నువ్వు రాలేకపోయావు. అయితే నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న దేవుడు, నీ మంచి స్నేహితుడు ఏం చేశాడో తెలుసా? నీ కోసం, నా కోసం కల్వరి శిలువలో ప్రాణం అర్పించాడు. ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ విలువైన రక్తంతో మనల్ని కడిగినప్పుడు ఏ విధంగా అయితే ఆ తెల్ల పువ్వు ఎర్రగా మార్చబడిందో, నల్లగా పాపముతో బంధకాలతో ఉన్న మనందరం కూడా విడిపించబడి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి స్వారూప్యంలోకి, అలాగే ఆయన మహిమలోకి మనం అందరం ప్రవేశించడానికి యేసయ్య కూడా ఎంతో గొప్ప త్యాగాన్ని మన కోసం చేశాడండి. ఈరోజు మనం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నామంటే ఆయన చేసిన త్యాగమేనండి, ఆయన చేసిన బలియాగమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించి, తన ప్రాణాన్ని తను తానుగా తండ్రికి సమర్పించుకొని మనందరినీ కూడా పాప బంధకాల నుంచి విడిపించాడు. ప్రతి మానవుని యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకొని పాపమంతటిని ఆయన భరించి తన పరిశుద్ధతను మనకిచ్చాడండి. ఇంతకంటే గొప్ప సహాయం ఏదైనా ఉందంటారా? ఎక్కడ కూడా లేదండి. ఎవరైనా నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? చూడండి ఒకసారి. చరిత్రలో కావచ్చు, లేకపోతే మన కుటుంబాల్లో కావచ్చు, మరి ఎవరైనా నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారా అంటే 100% ఎవ్వరు కూడా లేరండి మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు. యేసు ప్రభు మాత్రమే మానవుని రక్షించడానికి దేవుడే భూమి మీదకి వచ్చి మానవుడిగా జన్మించి మానవుని యొక్క పాపాన్ని భరించి మానవుని పాప విముక్తుడిగా చేశాడండి. ఇంత గొప్ప సహాయం చేసిన దేవుణ్ణి ఇంకా సహాయం చేయలేదు అని మనం అనడానికి ఏమాత్రము కూడా తగదండి. కాబట్టి ఎన్నో మేలులు చేశాడండి. మన జీవితాల్లో చీకట్లో ఉన్నప్పుడు వెలుగులోనికి తీసుకొచ్చాడు. అసమాధానంతో నిండినటువంటి మన కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని నింపాడండి. గతించిన 2022వ సంవత్సరం అంతా కూడా అనేకమైన కలహాలతో, అనేకమైనటువంటి మనస్పర్ధలతో ఉన్నటువంటి మన కుటుంబాలని 2023వ సంవత్సరంలో వచ్చేసరికి మనశ్శాంతిని, నెమ్మదిని, ప్రేమనిచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది సహాయము? దేవుడి దగ్గర నుంచే వచ్చిందండి. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేశాడండి. మనం చిన్న విషయమే కదా అని చాలాసార్లు ఇగ్నోర్ చేస్తుంటాం. ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి దేవుడు మనల్ని ఎంత కేర్డ్గా చూస్తాడో తెలుసా? మనం ఒక చిన్న బిడ్డని ఎంత కేర్డ్గా చూసుకుంటాం, కొత్తగా పుట్టిన బిడ్డని. అలాగే ప్రతి విషయంలో మనల్ని కేర్గా చూసుకుంటాడండి దేవుడు. ఇంతవరకు మనల్ని ఎంత కేర్డ్గా చూసుకొని, ఎంతో ప్రేమించి ఈ సంవత్సరం అంతా కాపుదల ఇచ్చిన దేవుడు రానున్న నూతన సంవత్సరంలో కూడా మనకి ఇవ్వబోతున్నాడండి. మరి ఈరోజు ఒకసారి కూర్చొని దేవుడికి చేసిన సహాయాలు ఒకసారి గుర్తు చేసుకుంటావా? మరి గుర్తు చేసుకొని ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? ఎంతోమంది ఈరోజు భూమి మీద లేరండి. మరి ఈ దినాల్ని చూడడానికి ఎంతోమంది లేరు, కానీ మనల్ని ఉంచాడు అంటే దాన్ని బట్టి మనం దేవుని స్తుతించవలసిన వారిగా ఉన్నాము. సహాయం పొందుకుంటున్నటువంటి మనము కృతజ్ఞతా జీవితాన్ని కలిగి ఉండాలండి. దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి, ఆయన్ని ఘనపరిచే వారిగా ఉండాలి. యోగ్యత లేని మనల్ని, ఎన్నిక లేనటువంటి మనల్ని తన బిడ్డలుగా చేసుకొని మనము తన రాజ్యానికి వారసులయ్యే విధంగా ఎంతో గొప్ప కృపను, అలాగే ఆయన దయను మన పట్ల చూపిస్తున్నాడు. కాబట్టి అనుక్షణం, నిమిషము కూడా మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారిగా ఉన్నాం. ఆయన చేసిన మేలుల్ని తలపోసుకుంటూ, ఆయన చేసిన సహాయం కొరకై ఆయన నిరంతరం స్తుతించవలసిన వారిగా ఉన్నామండి మనం. మరి సంవత్సరం అంతా కాపాడిన దేవుని స్తుతిస్తూ రానున్న సంవత్సరంలో కూడా మనల్ని కాపాడాలని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మరి పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడు నాయన, ఇంతవరకు సహాయం చేసిన దేవుడు, ఎబెనేజర్గా మా జీవితాల్లో ఉన్న దేవుడు, రానున్న నూతన సంవత్సరంలో కూడా నాయన మాతో ఉండి నడిపించే దేవుడుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చండి అయ్యా. మా జీవితాల్లో ఎంతో సహాయం చేసావు ప్రభువా, మేము ఊహించలేని మేలు చేసావు ఈ సంవత్సరం అంతా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, ఘనపరచం. అనేక సార్లు మీరు చేసినటువంటి సహాయం, చేసిన మేలులు మరచిపోయి కృతజ్ఞత లేని వారుగా మాట్లాడమయ్యా. అందుకొరకు మమ్మల్ని క్షమించండి. కృతజ్ఞతా
కృతజ్ఞతాస్తుతులతో నేను నిరంతరం కీర్తించే హృదయాన్ని, నేను మహింపరిచే కృపను మా అందరికీ దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.